ఇటు వీళ్ళు అవును. చీల్చారంటే అవును. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చారని తెలుగుదేశం వాదిస్తుంది. ఆ! ఆ! యెస్. కానీ హ్మ్. ప్రభుత్వానికి అనుకూల ఓటు చీల్చినటువంటిది వాళ్ళు. హ్మ్. ఏది రాజశేఖర రెడ్డికి తటస్థుల మద్దతు ఎక్కువ ఉండేది. హ్మ్. ఆ మద్దతుని ఈయన చీల్చారు. హ్మ్. తెలుగుదేశం ఓటర్ జేపీ దగ్గరికి ఎందుకు వెళ్తారు బేసిక్. అదే. అదే. అవును. హ్మ్. రెండవది ఆ, ఎవరైతే రాజశేఖర రెడ్డి చీల్చినటువంటి మరొక ఇది రాజశేఖర రెడ్డి ఓట్లు చీల్చడానికి ప్రయత్నించినటువంటిది ఇటు చిరంజీవి ఆ రోజున హ్మ్. కాపు హ్మ్. సామాజిక వర్గం 2000 ఫస్ట్ వీళ్ళకి అనుకూలంగా ఓట్లేశారు 2004లో భారీగా. హ్మ్. అప్పుడు హ్మ్. గోదావరి జిల్లాలో వట్టి వసంత కుమారు, హర్ష అవును. కుమార్ వీళ్ళందరూ అవును. గెలిచినప్పుడే అవును. కదా. అవును. ఉండవెల్లి అరుణ్ కుమార్. ఆ, అవును. మరి హ్మ్. 2009లో అవ్వలేదు కదా అట్లాగా. అంటే అవును. కాపులు చీలిపోయారు ఆ రోజున 18% ఓట్లు చీలిపోయింది. అవును. హ్మ్. కాపులు చీలిపోవడం వల్లనే ఆ రోజున ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. తగ్గినాయి సీట్లు ఆ! కరెక్టే. అవును. కానీ హ్మ్. నిలబడి గెలిచారు. హ్మ్. అది అక్కడ లెక్క. అంటే అవును. కాంగ్రెస్ ఓట్లే చీల్చింది వాళ్ళిద్దరు కూడా ఆ అవును. పాయింట్ ఆఫ్ అవును. వ్యూలో చూసుకున్నప్పుడు. అవును. హ్మ్. ఇవాల్టి రోజున పరిస్థితి కంప్లీట్ భిన్నంగా ఉంది రాష్ట్ర అవునా? రాజకీయం అనేటటువంటి. హ్మ్. ఇవాళ అంటే నా అనుమానం మాత్రమే. హ్మ్. ఇప్పటికైతే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అధికంగా పెరగల. హుహు. వ్యతిరేక ఓటు అన్నటువంటిది స్టార్ట్ అయ్యింది. అంటే వైసీపీ ఓటర్ ఎట్లాగూ